పిల్లలు, ఇప్పుడు మనం ఉడత అనే పాఠాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ పాఠంలో ఉన్న గేయాన్ని ఒకసారి చదువుకుందాం. నాన్న తెచ్చెను గారెలు రెండు, ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. మామ తెచ్చెను మామిడి పండ్లు, ఉడతకు రెండు బుడతకు రెండు. తాత తెచ్చెను బూరెలు ఆరు, ఉడతకు మూడు బుడతకు మూడు. అమ్మ పోసెను దోసెలు బోలెడు, ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని. ఈ పాఠంలో ఒక పాప తన నాన్న, తాత, అమ్మ ఇచ్చిన వంట పదార్థాలను ఉడతకు పంచడాన్ని పాడుతుందన్నమాట. మళ్ళీ ఒకసారి చదువుదాం. నాన్న తెచ్చెను గారెలు రెండు, ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. పాప నాన్న గారెలు తెచ్చాడు. ఆ గారెలు ఉడతకు ఒకటి బుడతకు ఒకటి అని పంచింది. తర్వాత మామ తెచ్చెను మామిడి పండ్లు, ఉడతకు రెండు బుడతకు రెండు. మావయ్య మామిడి పండ్లు తెచ్చాడు. అవి ఉడతకు రెండు బుడతకు రెండు అని పంచిపెట్టింది. తర్వాత తాత తెచ్చెను బూరెలు ఆరు, ఉడతకు మూడు బుడతకు మూడు. తాత 6 బూరెలు తెచ్చాడట. 6 బూరెల్లో ఇద్దరికి సమానంగా పంచితే ఎన్నెన్ని వస్తాయి? 3 వస్తాయి. అలాగా ఉడతకు 3 బుడతకు 3 అని పంచిపెట్టింది. అమ్మ పోసెను దోసెలు బోలెడు, ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని. అమ్మ బోలెడు దోసెలు పోసింది. ఉడతకు ఇన్ని ఇస్తే బుడతకు ఎన్ని అని ఉడతతో పాప మాట్లాడుతుంది అన్నమాట. ఈ పాఠంలో మొదటి అభ్యాసాన్ని ఇప్పుడు చూద్దాం. మొదటి అభ్యాసము, గేయం పాడండి. నాన్న తెచ్చెను గారెలు రెండు, ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. నాన్న తెచ్చెను గారెలు రెండు, ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. మామ తెచ్చెను మామిడి పండ్లు, ఉడతకు రెండు బుడతకు రెండు. మామ తెచ్చెను మామిడి పండ్లు, ఉడతకు రెండు బుడతకు రెండు. తాత తెచ్చెను బూరెలు ఆరు, ఉడతకు మూడు బుడతకు మూడు. తాత తెచ్చెను బూరెలు ఆరు, ఉడతకు మూడు బుడతకు మూడు. అమ్మ పోసెను దోసెలు బోలెడు, ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని. అమ్మ పోసెను దోసెలు బోలెడు, ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం. పాఠం బొమ్మలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ పాఠం బొమ్మను ఒకసారి చూడండి. అందులో ఎవరెవరు కనిపిస్తున్నారు మీకు? అందులో ఒక పాప కనిపిస్తుంది. పాప ఎదురుగా ఎవరున్నారు? ఒక చిన్న ఉడత. ఇంకా అక్కడ మీకు ఎవరెవరు కనిపిస్తున్నారు? పాప వెనక తాత ఉన్నాడు. ఇంకా అటుపక్క ఎవరున్నారు? మామ. ఇంకా అక్కడ ఎవరు కనిపిస్తున్నారు మీకు? పాప వాళ్ళ అమ్మ. అక్కడ మొత్తం ఎవరెవరు ఉన్నారు? పాప, ఉడత, పాప వాళ్ళ అమ్మ, తాతయ్య, మావయ్య. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ బొమ్మలో వాళ్ళు ఏం చేస్తున్నారు? పాప ఉడతతో మాట్లాడుతుంది. పాప ఉడతతో మాట్లాడుతుంది. పాప అమ్మ దోసెలు పోస్తుంది. ఇంకా తాత
గారెలు చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నాడు. మావయ్య ఏం చేస్తున్నాడు? మామిడి పండ్లు తీసుకొస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? పాఠం బొమ్మలో పాప, ఉడత, అమ్మ, మావయ్య, తాతయ్య ఉన్నారు. పాప ఏమో గారెలిస్తూ ఉడతతో మాట్లాడుతుంది. తాతయ్య గారెలు చేతితో పట్టుకొని నిలబడి ఉన్నారు. మావయ్య మామిడి పండ్లను తీసుకొస్తున్నాడు. అమ్మ ఇంట్లో దోశలు పోస్తుంది. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దామా? పాప ఉడతతో ఏం మాట్లాడింది? పాప ఉడతతో ఏం మాట్లాడింది? ఇక్కడ ఈ గేయంలో చూస్తే మనకు అర్థమవుతుంది. నాన్న తెచ్చను గారెలు 2. గారెలు తెచ్చినప్పుడు ఉడతకొకటి బుడతకొకటి అని పంచింది. మామ తెచ్చిన మామిడి పండ్లను ఉడతకు 2 బుడతకు 2 అని పంచింది. తాత తెచ్చిన బూరెలను ఉడతకు 3 బుడతకు 3 అని పంచింది. ఇంకా అమ్మ పోసిన దోశలను ఉడతకు బుడతకు పంచిపెట్టింది. ఆ విధంగా ఎలా పంచాలి అనే దానికి పాప ఉడతతో మాట్లాడింది అన్నమాట. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దామా? ఉడతకు ఏమేమి ఇచ్చారు? ఉడతకు ఏమేమి ఇచ్చారు అని అడిగారు. ఇక్కడ ఉడతకి ఏమేమి ఇచ్చారో ఈ పద్యంలో ఒకసారి చూద్దాం. నాన్న తెచ్చెను గారెలు 2, ఉడతకు 1 బుడతకు 1. అంటే ఉడతకు గారెలు ఇచ్చారు. ఇంకా మామ తెచ్చిన మామిడి పండ్లు ఉడతకు 2 బుడతకు 2. అంటే ఉడతకు మామిడి పండ్లు కూడా ఇచ్చారు. ఇంకా తాత తెచ్చిన బూరెలు 6, ఉడతకు 3 బుడతకు 3. అంటే ఉడతకు బూరెలు కూడా ఇచ్చారు. అమ్మ పోసిన దోశలు బోలెడు, ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని. అంటే ఉడతకు దోశలు కూడా ఇచ్చిందనమాట. ఉడతకు మొత్తం ఏమేమి ఇచ్చారు? గారెలు, మామిడి పండ్లు, బూరెలు, దోశలు. ఉడతకు ఏమేమి ఇచ్చారు? గారెలు, మామిడి పండ్లు, బూరెలు, దోశలు. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాం. గేయాన్ని పాడండి, పొడిగించండి. ఇప్పుడు ఈ గేయాన్ని ఇంకా మనం పొడిగించి సొంతంగా రాయాలన్నమాట. ముందు ఈ గేయాన్ని ఒకసారి చూద్దాం. నాన్న తెచ్చెను గారెలు 2, ఉడతకు 1 బుడతకు 1. మామ తెచ్చెను మామిడి పండ్లు ఉడతకు 2 బుడతకు 2. తాత తెచ్చెను బూరెలు 6, ఉడతకు 3 బుడతకు 3. అమ్మ పోసెను దోశలు బోలెడు, ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని. ఇంకా ఇక్కడ అత్త, అక్క ఈ 2 పదాలను ఉపయోగించి ఈ గేయాన్ని పొడిగించాలి. ఇప్పుడు మనం దాన్ని ఎలా పొడిగించవచ్చు అంటే, అత్త తెచ్చెను అరటి పండ్లు ఉడతకు 4 బుడతకు 4. అత్త తెచ్చెను అరటి పండ్లు ఉడతకు 4 బుడతకు 4. తర్వాత పదం ఏముంది? అక్క. అక్క తెచ్చెను అరిసెలు బోలెడు ఉడతకు 5 బుడతకు 5. అక్క తెచ్చెను అరిసెలు బోలెడు ఉడతకు 5 బుడతకు 5. తర్వాతి అభ్యాసం ఏంటో చూద్దాం. తర్వాత అభ్యాసం ఏంటంటే, గేయంలో కింది వాక్యాలను గుర్తించండి. అంటే ఇక్కడ 3 వాక్యాలు ఇచ్చారు కదా,
వీటిని ఈ గేయంలో ఎక్కడున్నాయో గుర్తించాలి. మొదటిది ఏంటి? ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. మొదటి వాక్యం ఏంటి? ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. అది ఈ గేయంలో ఎక్కడుంది? రెండవ లైన్లో ఉంది. ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. తర్వాత వాక్యం చూద్దాం. ఉడతకు రెండు బుడతకు రెండు. రెండవ వాక్యం ఉడతకు రెండు బుడతకు రెండు. అది గేయంలో ఎక్కడుంది? నాలుగో లైన్లో ఉంది. ఉడతకు రెండు బుడతకు రెండు. మూడో వాక్యం అమ్మ పోసెను దోసెలు బోలెడు. మూడో వాక్యం ఏంటి? అమ్మ పోసెను దోసెలు బోలెడు. అది గేయంలో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎన్నో లైన్లో ఉంది? 7వ లైన్లో ఉంది. అమ్మ పోసెను దోసెలు బోలెడు. 3 వాక్యాలను గుర్తించాం కదా. తర్వాత అభ్యాసం ఏంటో చూద్దాం. తర్వాత అభ్యాసం ఏంటంటే గేయంలో కింది పదాలు గుర్తించి వాటి కింద గీతలు గీయండి. గేయంలో కింది పదాలు గుర్తించి వాటి కింద గీతలు గీయమన్నారు. ఆ పదాలు ఏమిటి? గారెలు, బూరెలు, దోసెలు, ఉడత, బుడత, తాత, అమ్మ, నాన్న, మామ. ఆ పదాలు ఇక్కడ ఎక్కడున్నాయో, ఈ గేయంలో ఎక్కడున్నాయో గుర్తిద్దాం. ముందుగా గారెలు. గారెలు అనే పదం గేయంలో ఎక్కడుందో చూద్దామా? మొదటి లైన్లో ఉందేమో చూద్దాం. నాన్న తెచ్చెను గారెలు రెండు. గారెలు అనే పదం మొదటి లైన్లోనే ఉంది. గారెలు. తర్వాత పదం ఏంటి? బూరెలు. బూరెలు అనే పదం ఎక్కడుందో చూద్దాం. ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. ఈ లైన్లో బూరెలు అనే పదం లేదు. మామ తెచ్చెను మామిడి పండ్లు. ఇందులో కూడా బూరెలు లేదు. ఉడతకు రెండు బుడతకు రెండు. ఇందులో కూడా బూరెలు అనే పదం లేదు. తాత తెచ్చెను బూరెలు 6. ఈ లైన్లో ఉంది కదా బూరెలు అనే పదం. తాత తెచ్చెను బూరెలు 6. ఇక్కడ బూరెలు అనే పదం వచ్చింది. తర్వాత పదం ఏంటి? దోసెలు. దోసెలు అనే పదం ఎక్కడుంది? దోసెలు ఎవరు పోసారు? అమ్మ. అమ్మ పోసెను దోసెలు బోలెడు. ఇక్కడ దోసెలు అనే పదం వచ్చింది. తర్వాత పదం ఉడత. ఉడత అనే పదం ఇందులో ఈ గేయంలో చాలా చోట్ల వచ్చింది. ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఉడతకు ఒకటి బుడతకు ఒకటి. ఇక్కడ ఉడత అనే పదం వచ్చింది. ఇంకా తర్వాత ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఉడతకు రెండు బుడతకు రెండు. ఈ లైన్లో ఉడత అనే పదం వచ్చింది. ఇంకా ఉడతకు మూడు బుడతకు మూడు. ఈ లైన్లో కూడా ఉడత అనే పదం వచ్చింది. ఇంకెక్కడుంది? చివరి లైన్లో ఉడతకు ఇన్ని బుడతకు ఇన్ని అని ఉంది కదా. ఇక్కడ ఉడత అనే పదం వచ్చింది. తర్వాత పదం ఏంటి? బుడత. బుడత కూడా ఎక్కడెక్కడ వచ్చింది? ఉడత అనే పదం ఏ లైన్లో అయితే వచ్చిందో ఆ అన్ని చోట్ల బుడత అనే పదం కూడా వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఇక్కడ ఉడతకు ఒకటి బుడతకు ఒకటి అని ఉంది కదా. ఇక్కడ బుడత అనే పదం వచ్చింది. ఇంకా ఈ లైన్లో ఉడతకు రెండు బుడతకు రెండు. ఈ లైన్లో కూడా
బుడత అనే పదం వచ్చింది. తర్వాత ఉడతకు 3 బుడతకు 3. ఈ లైన్లో కూడా బుడత అనే పదం వచ్చింది. ఇంకా ఎక్కడ వచ్చింది? ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని. దీంట్లో కూడా బుడత అనే పదం వచ్చింది. తర్వాత పదం ఏంటి? తాత. తాత అనే పదం ఎక్కడొచ్చింది ఈ గేయంలో? ఇక్కడ. తాత తెచ్చెను బూరెలు 6. ఇందులో తాత అనే పదం వచ్చింది. తర్వాత పదం అమ్మ. అమ్మ అనే పదం ఎక్కడొచ్చింది? ఇక్కడ. అమ్మ పోసెను దోశలు బోలెడు ఉంది కదా, ఆ లైన్లో అమ్మ అనే పదం వచ్చింది. ఇంకా నాన్న. నాన్న అనే పదం ఎక్కడొచ్చింది? మొదట్లోనే వచ్చింది. నాన్న. తర్వాత పదం ఏంటి? మామ. మామ అనే పదం ఎక్కడొచ్చింది? 3వ లైన్లో వచ్చింది. మామ తెచ్చెను మామిడి పండ్లులో, ఆ లైన్లో మామ అనే పదం వచ్చింది. మనం ఆ పదాలని గుర్తుంచుకున్నాం కదా. తర్వాత అభ్యాసం ఏంటో చూద్దాం. తర్వాత అభ్యాసం ఏంటంటే, గేయంలో ఉడత అనే పదాన్ని గుర్తించి ఇలా గుండ్రంగా చుట్టండి అంటున్నారు. ఉడత అనే పదం ఈ గేయంలో ఎక్కడెక్కడ ఉందో చూసి గుర్తిద్దాం. నాన్న తెచ్చెను గారెలు 2. ఇందులో ఉడత అనే పదం వచ్చిందా? రాలేదు. తర్వాత లైన్ చూద్దాం. ఉడతకు 1 బుడతకు 1. ఇక్కడ ఉడత అనే పదం వచ్చింది. ఇక్కడ ఉడత అనే పదం వచ్చింది. ఇంకా ఉడత అనే పదం ఇంకెక్కడ వచ్చిందో చూద్దాం. 3వ లైన్లో ఉందేమో చూద్దాం. మామ తెచ్చెను మామిడి పండు. దీంట్లో ఉడత అనే పదం రాలేదు. 4వ లైన్. ఉడతకు 2 బుడతకు 2. ఇక్కడ ఉడత అనే పదం వచ్చింది. తర్వాత తాత తెచ్చెను బూరెలు 6. ఈ లైన్లో ఉడత అనే పదం రాలేదు. తర్వాత లైను ఉడతకు 3 బుడతకు 3. ఈ వాక్యంలో ఉడత అనే పదం వచ్చింది. తర్వాత అమ్మ పోసెను దోశలు బోలెడు. ఈ వాక్యంలో ఉడత అనే పదం లేదు. చివరి లైను ఉడతకు ఇన్ని బుడతకు ఎన్ని. దీనిలో ఉడత అనే పదం వచ్చింది. ఉడత అనే పదం ఈ గేయంలో మొత్తం ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4. 4 సార్లు ఉడత అనే పదం వచ్చింది. తర్వాత అభ్యాసం ఏంటో చూద్దాం. ఈ అభ్యాసం ఏంటంటే, ఇప్పుడు అక్కడ బొమ్మ చూపిస్తాను ఒకటి. ఆ బొమ్మను బట్టి ఒక వాక్యాన్ని రాయాలి. మొదటి బొమ్మను చూడండి. ఆ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది? కొమ్మ పైన ఉన్న ఉడత. ఆ బొమ్మలో మనకేం కనిపిస్తుంది? కొమ్మ పైన కూర్చున్న ఉడత. దాన్ని వాక్యంగా ఎలా రాయాలంటే, ఉడత కొమ్మపై కూర్చుంది. ఉడత కొమ్మపై కూర్చుంది. తర్వాత బొమ్మను చూద్దామా. ఆ బొమ్మలో మీకు ఏం కనిపిస్తుంది? ఉడతకి ఏం కనిపించింది ఆ బొమ్మలో? జామ పండు. దాన్ని మనం వాక్యంగా రాయాలి.
ఉడత ఉడత జామ పండును ఉడత జామ పండును చూసింది. తర్వాత బొమ్మను చూడండి. ఆ బొమ్మలో ఉడత ఏం చేస్తుంది? జామ పండును తింటుంది. దాన్ని కూడా వాక్యంగా రాసేద్దాం. ఉడత జామ పండును తింటోంది. ఉడత జామ పండును తింటోంది. 3 వాక్యాలు ఒకసారి చదువుదామా? ఉడత కొమ్మపై కూర్చుంది. ఉడత జామ పండును చూసింది. ఉడత జామ పండును తింటోంది. ఇప్పుడు ఈ 3 వాక్యాల్లోనూ ఉడత అనే పదాన్ని మనం గుర్తించాలి. ఎక్కడెక్కడ ఉంది ఉడత అనే పదం? ఉడత కొమ్మపై కూర్చుంది. ఇక్కడ ఉడత అనే పదం వచ్చింది. ఇంకా 2వ వాక్యంలో ఉడత జామ పండును చూసింది. ఇందులో ఉడత అనే పదం మొదట్లోనే వచ్చింది. 3వ వాక్యం ఉడత జామ పండును తింటోంది. ఈ వాక్యంలో కూడా మొదట్లోనే ఉడత అనే పదం వచ్చింది. చూసారు కదా? తర్వాత అభ్యాసాన్ని కూడా నేర్చుకుందాం. ఈ అభ్యాసంలో ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మలో ఉన్న పదం ఏంటో రాయాలి. అక్కడ బొమ్మ కనిపిస్తుంది చూసారా? అందులో ఏముంది? ఉడత. ఆ బొమ్మలో ఏముంది? ఉడత. ఉడతని ఎలా రాయాలి? ఉ డ త. ఉడత. ఇప్పుడు ఒక్కొక్క అక్షరం చదువుదాం. ఇది ఏ అక్షరం? ఉ. ఇది ద. ఇది త. ఉడత. మూడింటిని కలిపి చదవండి. ఉడత. ఇప్పుడు ఈ అక్షరాలు వర్ణమాల పట్టికలో ఎక్కడున్నాయో కనిపెట్టాలి. మొదటి అక్షరం ఉ. ఇది వర్ణమాల పట్టికలో ఎక్కడుంటుంది? మొదట్లో అచ్చులు ఉంటాయి కదా. ఆ, ఆ, ఈ, ఈ, ఉ. ఇక్కడ ఉ అనే అక్షరం ఉంటుంది. అచ్చుల్లో ఆ నుండి అమ్మహ వరకు ఉన్న అచ్చుల్లో ఉ అనే అక్షరం వస్తుంది. తర్వాత ఉ అయింది కదా. డా. డా ఎక్కడొస్తుంది? డా అనే అక్షరం వర్ణమాల పట్టికలో ఎక్కడొస్తుంది? ట, ఠ, డ, ఢ, న. వీటిలో డా అనే అక్షరం వస్తుంది. ఎక్కడొస్తుంది? ట, ఠ, డ, ఢ, అణ. వీటిలో డా అనే అక్షరం వస్తుంది. తర్వాత అక్షరం ఏంటి? త. త అనే అక్షరం ఎక్కడొస్తుంది?
త, థ, ద, ధ, న. దీనిలో మొదటి అక్షరం త. ఉ, డ, త. తర్వాత అభ్యాసం ఏంటో చూద్దాం. తర్వాత అభ్యాసం ఏంటంటే, ఇప్పుడు ఈ 5 అక్షరాలు ఉన్నాయి కదా, వీటిని ఒకసారి చదువుదాం. ఒకటో అక్షరం ఉ, రెండో అక్షరం డ, మూడో అక్షరం త, నాలుగో అక్షరం వ, ఐదో అక్షరం ల. ఈ 5 అక్షరాలతో ఏర్పడే పదాలు కొన్ని చూద్దాం. ఒకటో అక్షరం ఏంటి? ఉ. రెండవ అక్షరం డ, మూడవ అక్షరం త, నాలుగో అక్షరం వ, ఐదో అక్షరం ల. మొత్తం 1, 2, 3, 4, 5. వరుసగా చదివితే ఏ పదం వచ్చింది? ఉడత వల. ఉడత వల. ఇప్పుడు 1, 2, 3 మాత్రమే చదివితే ఉడత. ఉ, డ, త, ఉడత. తర్వాత 1, 5, 4 కలిపి చదివితే ఏమవుతుంది? ఒకటో అక్షరం ఏమిటి? ఉ. ఐదవ అక్షరం లా. నాలుగో అక్షరం వ. ఈ 3 కలిపి చదివితే ఏమొస్తుంది? ఉలవ. ఉ, ల, వ, ఉలవ. ఒకటో అక్షరం, ఐదో అక్షరం, నాలుగో అక్షరం కలిపి చదివితే ఉలవ అనే పదం వచ్చింది. తర్వాత ఐదో అక్షరం, మూడో అక్షరం కలిపి చదివితే ఏమొస్తుంది? ఐదో అక్షరం ఏంటి? లా. ఐదో అక్షరం ఏంటి? లా. మూడో అక్షరం ఏంటి? త. మూడో అక్షరం త. లా, త. ఈ 2 కలిపి చదివితే లా, త, లత. లత. తర్వాత 3, 5 కలిపి చదివితే ఏమొస్తుందో చూద్దాం. మూడో అక్షరం ఏంటి? త. మూడో అక్షరం త. ఐదో అక్షరం ల. ఐదో అక్షరం ల. తల. 1, 2, 3, 4, 5 ఈ అక్షరాలన్నీ కలిపి చదివితే ఉడత వల వచ్చింది. 1, 2, 3 కలిపి చదివితే ఉ, డ, త, ఉడత. 1, 5, 4. ఒకటో అక్షరం ఉ, ఐదో అక్షరం లా, నాలుగో అక్షరం వా కలిపి చదివితే ఉలవ. 5, 3 అంటే ఐదో అక్షరం లా, మూడో అక్షరం త. ఈ 2 కలిపి చదివితే లత. లత అనే పదం వచ్చింది. తర్వాత మూడో అక్షరం, ఐదో అక్షరం కలిపి చదివితే మూడో అక్షరం ఏంటి? త. ఐదో అక్షరం ల. ఈ 2 కలిపి చదివితే తల. తల అనే పదం వచ్చింది. తర్వాత అభ్యాసం చూద్దాం. తర్వాత అభ్యాసం ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అక్షరాలతో చార్ట్లాగా, వీటిని బట్టి ఏ పదాలు వస్తాయో ఇప్పుడు రాద్దాం. ఇక్కడ చూడండి ఏముంది?
ఊ అనే అక్షరం ఉంది. దీనికి బాణం గుర్తులు వేసి ఇక్కడ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? డ త ఈ 2 అక్షరాలు ఉన్నాయి. ఇంకో బాణం గుర్తులో లా వ ఈ 2 అక్షరాలు ఉన్నాయి. ఇటుపక్క తా అనే అక్షరానికి బాణం గుర్తులు వేసి మొదటిది ఏముంది? లా అనే అక్షరం ఉంది. రెండో బాణం గుర్తుకి డ క ఈ 2 అక్షరాలు ఉన్నాయి. మూడో బాణం గుర్తుకి డ వ ఈ 2 అక్షరాలు ఉన్నాయి. వీటిని జతపరిస్తే ఏ ఏ పదాలు వస్తాయో చూద్దాం. ఊ, దీనికి ఈ 2 అక్షరాలు కలిపితే ఏ పదం వస్తుంది? ఊ డ త ఉడత. ఏ పదం వస్తుంది? ఊ డ త ఉడత. ఉడత. తర్వాత ఊకి ఈ 2 అక్షరాలను కలిపితే ఏమొస్తుంది? ఊ లా వ. ఊ లా వ ఉలవ. ఏ పదం వచ్చింది? ఊ లా వ ఉలవ. మొత్తం ఎన్ని పదాలు వచ్చాయి? ఉడత, ఉలవ. ఇప్పుడు ఇది చూద్దాం. త ల తల. ఈ రెండింటినీ కలిపితే త ల తల. తర్వాత ఈ రెండింటికి కలిపితే ఏమొస్తుందో చూద్దాం. త డ క. త డ క తడక. త డ క తడక. తర్వాత త డ వ. త డ వ తడవ. మొత్తం పదాలను ఒకసారి చదువుదాం. ఉ డ త ఉడత. ఉ ల వ ఉలవ. త ల తల. త డ క తడక. త డ వ తడవ. తర్వాత అభ్యాసం చూద్దాం. ఈ అభ్యాసం ఏంటంటే బొమ్మను చూసి ఖాళీల్లో సరైన పదాలు రాయండి. ఇక్కడ కొన్ని ఖాళీలు ఉన్నాయి కదా, బొమ్మను ఆధారంగా ఆ బొమ్మను చూసి దాని ఆధారంగా ఈ ఖాళీలను పూరించాలి. మొదటిది ఏంటి? చిట్టి డాష్ పండు తింటున్నది. చిట్టి డాష్ పండు తింటున్నది. దీనికి సంబంధించిన బొమ్మ అక్కడ ఏం కనిపిస్తుంది? ఆ బొమ్మలో ఏముంది? ఉడత. అది ఇక్కడ పూరించేద్దాం. ఉ డ త. ఇప్పుడు మొత్తం చదివితే ఏమొస్తుంది? చిట్టి ఉడత పండు తింటున్నది. చిట్టి ఉడత పండు తింటున్నది. తర్వాత ఖాళీ ఏంటో చూద్దాం. నీటిలో డాష్ ఉంది. నీటిలో డాష్ ఉంది. దీనికి సంబంధించిన బొమ్మ అక్కడ ఏం కనిపిస్తుంది? పడవ. ఆ బొమ్మలో పడవ ఉంది. ప డ వ పడవ. ఇప్పుడు మొత్తం చదువుదాం. నీటిలో పడవ ఉంది. నీటిలో పడవ ఉంది. మూడవది చూద్దాం. తాత డాష్ తింటున్నాడు. తాత డాష్ తింటున్నాడు. అక్కడ బొమ్మలో ఏం కనిపిస్తుంది మీకు?
అందులో తాత ఏం చేస్తున్నాడు? గారె తింటున్నాడు. ఇక్కడ గారె అని పూరించాలి. గారె. తాత గారె తింటున్నాడు. తాత గారె తింటున్నాడు. తర్వాత ఆఖరిది చూద్దాం. తాత డాష్ పై టోపీ ఉంది. తాత డాష్ పై టోపీ ఉంది. ఈ బిట్కి సంబంధించిన బొమ్మ అక్కడ ఏముంది? తాత తలపై టోపీ ఉండడాన్ని ఆ బొమ్మలో ఉంది కదా. ఆ బొమ్మలో ఏం కనిపిస్తుంది మనకి? తాత తలపై టోపీ పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ ఏమని పూరించాలి? తల. తాత తలపై టోపీ ఉంది. 4 ఒకసారి చదువుదామా? చిట్టి ఉడత పండు తింటున్నది. నీటిలో పడవ ఉంది. తాత గారె తింటున్నాడు. తాత తలపై టోపీ ఉంది. చూసారు కదా. తర్వాత అభ్యాసం ఏంటో చూద్దాం. ఈ అభ్యాసంలో కింది అక్షరాలతో పదాలు తయారు చేయండి. కింది అక్షరాలతో పదాలు తయారు చేయండి. ఈ కింద ఉన్న అక్షరాలు ఉన్నాయి కదా. ప, క, వ, డ, త, ఉ, ల. ఈ అక్షరాలు మాత్రమే వచ్చేటట్టుగా కొన్ని పదాలు మనం ఇప్పుడు ఆలోచించి రాయాలి. ఇప్పుడు వీటితో వచ్చే అక్షరాలు, ఈ అక్షరాలతో వచ్చే పదాలు ఏంటో చూద్దాం. ముందుగా పా తీసుకుందాం. ప, డ, వ. ఈ అక్షరాలతో ప, డ, వ, ఈ 3 అక్షరాలు తీసుకుంటే పడవ అనే పదం వచ్చింది. ఇంకా మరొక అక్షరం చూద్దాం. మరొక పదం ఏమొస్తుందో చూద్దాం. క అనే అక్షరం తీసుకుందాం. క, డ, వ. క, డ, వ, కడవ. ఇంకా ఏం పదాలు వస్తాయో చూద్దాం. తర్వాత ఇప్పుడు తా అనే అక్షరం తీసుకుందాం. తా, మళ్ళీ డా, డా అనే అక్షరం తీసుకుంటే తర్వాత వ, తడవ. ఇంకా ఏం పదాలు వస్తాయో చూద్దాం. తర్వాత ఊ, ఊ అనే అక్షరం ఉంది కదా. ఊ అక్షరం తీసుకొని తర్వాత డా అనే అక్షరం తీసుకుందాం. తర్వాత త, ఉడత. తర్వాత వచ్చిన పదం ఏంటి? ఉడత. తర్వాత క, క అనే అక్షరం తీసుకుందాం. క, తర్వాత లా, లా అనే అక్షరం తీసుకుందాం. తర్వాత మళ్ళీ త. ఈ 3 అక్షరాలు కలిపితే కలత. తర్వాత వా అనే అక్షరం తీసుకుందాం. వా, ఇంకా లా, వల. వల అనే అక్షరం వచ్చింది. వల అనే పదం వచ్చింది. తర్వాత మళ్ళీ వా అనే అక్షరం తీసుకుందాం. ఇంకా డా అనే అక్షరం తీసుకుందాం. ఇప్పుడు ఏం పదం వచ్చింది? వడ. తర్వాత తా అనే అక్షరం తీసుకుందాం.
ఇంకా లా, తల. అదే లా అనే అక్షరం ముందు తీసుకుని తర్వాత తా అనే అక్షరం తీసుకుందాం. ఇప్పుడు వచ్చిన పదం ఏంటి? లత. మనకి ఎన్ని పదాలు వచ్చాయి? ఏమేమి పదాలు వచ్చాయి చూద్దాం. ప డ వ పడవ, క డ వ కడవ, త డ వ తడవ, ఉ డ త ఉడత, క ల త కలత, వ ల వల, వ డ వడ, త ల తల, ల త లత. ఇంకా ఈ అక్షరాలతో ఏమేమి పదాలు వస్తాయో సొంతంగా రాసుకోవాలి. తర్వాత అభ్యాసాన్ని చూద్దాం. ఈ అభ్యాసంలో మీకు అక్కడ కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, 6 బొమ్మలు. ఆ బొమ్మల్లో ఏమేం జరుగుతున్నాయో ఒక వాక్యంగా చెప్పాలి. జాతర, అక్కడ ఒక జాతర జరుగుతున్న స్టోరీ లాగా కనిపిస్తుంది కదా. అందులో రవి ఒక జాతరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రవి అక్కడ ఏమేం చేశాడో ఏమేం చూశాడో ఆ బొమ్మల ఆధారంగా మనం చెప్పాలి. మొదటి బొమ్మలో రవి ఏం చూశాడు? అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? బుడగలమ్మే ఒక వ్యాపారి కనిపిస్తున్నాడు. దాని ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు. కాబట్టి దాన్ని మనం ఎలా రాయొచ్చు? రవి బుడగలను చూశాడు. రవి బుడగలను చూశాడు. తర్వాత బొమ్మలో ఏం కనిపిస్తుంది? ఆ బొమ్మలో రవి ఏం చేశాడు? రవి రంగుల రాట్నం ఎక్కాడు. రవి రంగుల రాట్నం ఎక్కాడు. రవి రంగుల రాట్నం ఎక్కాడు. మూడో బొమ్మలో రవి ఏం చూస్తున్నాడు? మాయాజాలం చూస్తున్నాడు. దాన్ని ఎలా రాయొచ్చు? రవి మాయాజాలమును చూస్తున్నాడు. రవి మాయాజాలమును చూస్తున్నాడు. తర్వాత బొమ్మను చూడండి. అక్కడ రవి ఏం చేస్తున్నాడు? అక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి? ఒక పెద్ద ఒంటె మీద రవి కనిపిస్తున్నాడు కదా. దాన్ని ఒక వాక్యంగా ఎలా రాయాలంటే, రవి ఒంటెను ఎక్కాడు. రవి ఒంటెను ఎక్కాడు. తర్వాత ఐదో బొమ్మను చూడండి. అక్కడ రవి ఏం చేస్తున్నాడు? రవి ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు. ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాడు కదా. దాన్ని ఒక వాక్యంగా రాసేద్దాం. రవి ఐస్ క్రీమ్ను కొనుక్కొని తింటున్నాడు. రవి ఐస్ క్రీమ్ను కొనుక్కొని తింటున్నాడు. చివరి బొమ్మను చూడండి. అందులో ఏం కనిపిస్తుంది?
రవి జాతర నుండి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. రవి జాతర నుండి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. దాన్ని ఒక వాక్యంగా రాద్దాం. రవి జాతర నుండి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. రవి జాతర నుండి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. చూశారు కదా, ఉడత అనే పాఠం పూర్తయింది. తర్వాత వీడియోలో ఇంకొక పాఠాన్ని చెప్పుకుందాం.